యెస్. సౌదీలో సజీవ దహనం. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు. 45 మంది హైదరాబాదీల దుర్మరణం. చాలా బాధాకరం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు. వేగంగా మంటలు వ్యాపించడంతో గాఢ నిద్రలోనే మృత్యు ఒడిలోకి. ప్రాణాలు దక్కించుకున్న ఒకే ఒక్కడు. విద్యానగర్‌లో ఒక ఫ్యామిలీలో 18 మంది మృతి. నగర సి నగర సిపి సజ్జనార్ వివరాలు వెల్లడి. ఘటనపై పీఎం మోడీ, సీఎం రేవంత్ సహా పలువురి సంతాపం. జెడ్డాలోని భారత కాన్సులేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 8002440003, అట్లాగే రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్ 7997599754. వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్తా ఉన్నారు. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఆయిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ఎగిసిపడిన మంటలకు అందులో ప్రయాణిస్తున్న 45 మంది హైదరాబాద్ ప్రయాణికుల సజీవ దహనమయ్యారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం. మైనార్టీ మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సౌదీకి అధికార బృందం. తెలంగాణ కేబినెట్ నిర్ణయం. బీఆర్ఎస్ నుంచి మొహమ్మద్ అలీ నేతృత్వంలో సౌదీకి మరో బృందం. ఇది పరిస్థితి. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ మధ్య అన్ని ఇట్లాంటి యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. సో తెలంగాణలో చూసాము, ఆంధ్రాలో చూసాము, హైదరాబాద్ బస్సుకు సంబంధించి. తర్వాత ఇప్పుడు సౌదీలో కూడా ఇక్కడ మన హైదరాబాద్ వాసులందరినీ కూడా మక్కా కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సజీవ దహనం అవ్వడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. సో ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కూడా ఆర్టీఐ గురించి మనం మాట్లాడుకుంటే ఒక 2 రోజులు సోదా వేసిరు అంతే. తర్వాత మళ్ళీ ఇప్పుడు దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు. నేను అడుగుతున్నా, తెలంగాణ రిజిస్ట్రేషన్ బస్సులు ఎందుకు లేవు? మీకు దమ్ములు ఉంటే దాని వివరాలు తీయండి. ఎక్కడెక్కడైతే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నటువంటి బస్సులు తెలంగాణలో తిరుగుతున్నాయో మీకు నిజంగా నేను స్ట్రైట్ అవే పొన్నం ప్రభాకర్కి ఛాలెంజ్ చేస్తున్నా. స్ట్రైట్ అవే ఆ బస్సుల వివరాలు తీసుకొని తెలంగాణ రిజిస్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి దమ్ములు ఉన్నాయా? ప్రతి ఒక్క కంపెనీ బస్సులను సీజ్ చేసే దమ్ములు ఉన్నాయా? ఉంటే చేసి చూపియండి. తెలంగాణ విషయానికి వస్తే మరో ప్రమాదం జరగక ముందే అప్రమత్తం కండి, జాగ్రత్త పడండి. సో ఈ అసలు 2025 అనేది చాలా బాధను మిగిలించింది ప్రతి ఒక్కరిలో. చాలా అంటే చాలా బాధను మిగిలించింది. ఎక్కడ చూసినా మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్, తర్వాత బస్ యాక్సిడెంట్స్, పహల్గామ్ అటాక్ అయితేనేంటి, ఉగ్ర దాడి అయితేనేంటి, మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయితేనేంటి, చాలా బాధాకరం. సో ఆ ఢిల్లీకి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన వాళ్ళని కూడా